హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అయితే ఎవ్వరికి చెప్పకుండా అబద్ధం చెప్పి ఇంట్లో నుంచి అడుగు బయట పెడుతుంది. ఇక తను అనుకున్నట్టుగానే ఈ డాన్స్ కాంపిటీషన్లో గెలిచి 10 లక్షలు తీసుకొచ్చి ధీరస్కి కారు కొనిపెట్టాలని తను ఎంతో ఆశగా బయలుదేరుతుంది. కానీ తనకేం తెలుసు, తనొక ప్రమాదంలో పడుతుందని. ఇక ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ఆ కాంపిటీషన్ మేనేజర్ ఇంకా ప్రేమ రావడంతో వాడి కళ్ళల్లో ఒక రకమైన వెలుగు, అలాగే వాడి నవ్వు, చాలా అసహ్యంగా ప్రేమ వైపు చూసే చూపు, అదంతా కూడా ప్రేమ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ ధీరస్ కోసం తను అది మొత్తాన్ని కూడా భరిస్తూ, సార్ కాంపిటీషన్ ఎక్కడా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటూ ఇక ప్రేమ అయితే అతన్ని అడుగుతూ ఉంటే అతను మాత్రం ప్రేమ వైపు చాలా ఆశగా, అలాగే ప్రేమని ఎప్పుడెప్పుడు తన గుప్పెట్లో తీసుకుందామా అని వాడైతే ప్రేమ వైపు అదోలా చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు, ఏమడిగినా సమాధానం చెప్పకుండా వీడి చూపులే చెబుతున్నాయి అంటూ ఇక ప్రేమ తన మనసులో అనుకుంటూనే, ఏంటి సార్ ఏమడిగినా చెప్పరేంటి అని అంటుంటే, ఎందుకు ప్రేమ, ఎందుకు కంగారు పడతావు, ఇంకాసేపట్లో మనం రూమ్కి చేరిపోతాం కదా, అక్కడ ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ వాడైతే ఒకలా మాట్లాడతాడు. కానీ ప్రేమకి వాడి బిహేవియర్ అస్సలు నచ్చదు. ఇక తన ఫ్రెండ్ అయితే ప్రేమకి ఫోన్ చేసి, ఏ ప్రేమ నువ్వు వెళ్ళావా అని అడుగుతుంటే, వెళ్ళాను కానీ వీడేంటే అదోలా ఉన్నాడు, వీడిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది, నాకెందుకో భయంగా ఉంది, నాతో పాటు నువ్వు కూడా వచ్చుండాల్సింది అంటూ ఇంకా ప్రేమ మాట్లాడుతూ ఉంటే తన స్నేహితురాలు, ఏంటి నేను నీతో రావాలా, ఇప్పటికే నీ కోసం మీ ఇంట్లో వాళ్ళందరికీ అబద్ధం చెప్పాను, వాళ్ళెక్కడ మళ్ళీ నన్ను చూస్తారేమో అని భయంతో చస్తున్నాను, అయినా నీకు తెలుసు కదే నేను ఈ లాస్ట్ ఎగ్జామ్లో రాయకపోతే ఇక పూర్తిగా ఇంట్లోనే కూర్చోవాలని, నీకేంటి చక్కగా ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయావు, సరే నువ్వు అనవసరంగా ఆలోచించకు, డాన్స్ నేర్పించే వాళ్ళందరూ అలాగే ఉంటారులే అంటూ ఇక తనైతే ప్రేమకి ధైర్యం చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక ఆ మేనేజర్ అయితే ప్రేమ వైపు ఒకలా చూసి ఇక రూమ్ కిస్ తీస్తాడు. ఒక్కసారిగా ప్రేమని లోపలికి వెళ్ళమండంతో గతంలో కళ్యాణ్ తనని ఒక రూమ్ కి తీసుకెళ్లి అక్కడ ప్రేమ మీద అఘాయిత్యం చేస్తున్న సంగతి గుర్తుకొస్తుంది. ఇక ప్రేమ భయంతో, అదేంటి సార్ కాంపిటీషన్ అంటే చాలా మంది ఉంటారు, కానీ మీరు నన్ను మాత్రమే పిలిచినట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే ఇక ఆ మేనేజర్ తన మనసులో, ఏంటి దీనికి నా మీద అనుమానం వచ్చేసిందా, లేదు దీనికి అనుమానం రాకుండా నేను మేనేజ్ చేస్తాను, ఇంత అందమైన కుందేల్ని ఎవరైనా మిస్ చేసుకుంటారా అంటూ తన మనసులో అనుకుంటూ, చూడు ఇదిగో ఇక్కడున్న ప్రతి రూమ్లో నీలాగే పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళతో కూడా ఇలాగే మాట్లాడి నేను వాళ్ళని రిలాక్స్ అవ్వమని కొంత టైం ఇచ్చాను, చూడు నీకు కూడా రిలాక్స్ అవ్వడానికి కొంత టైం ఇస్తున్నాను, చూడు ఇందాక నువ్వు నన్ను చాలా ప్రశ్నలు అడిగావు, వాటన్నింటికి లోపలే సమాధానం చెప్తాను పద అంటూ ఇక వాడైతే మత్తుగా ప్రేమతో మాట్లాడతాడు. ప్రేమకి మాత్రం వాడి బిహేవియర్ నచ్చక కాస్త దూరంగానే ఉంటూ లోపలికైతే ఇబ్బందిగానే వెళ్తుంది. ఇక వాడు లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేయడంతో ఒక్కసారిగా ప్రేమ కంగారు పడుతుంది. ఏంటి సార్ డోర్ ఎందుకు లాక్ చేశారు అని అంటుంటే, అంటే నేను నీతో మాట్లాడేది ఎవరు వినకూడదు కదా, అందుకే ఒకవేళ నువ్వు మాటలతో వినకపోతే చేతులతో చూపించేటప్పుడు నీ అరుపులు ఎవరికి వినిపించకూడదు కదా అంటూ ఇక వాడు మాట్లాడే మాటలకి ప్రేమకి కాస్త అర్థమయ్యి అవనట్టుగా ఫేస్ పెట్టి, సార్ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, అయినా నేనెందుకు అరుస్తాను, అసలు మనిద్దరి మధ్యలో అంత సీక్రెట్స్ ఏముంటాయి, బయట వాళ్ళు వినకుండా ఉండడం కోసం, చూడండి అదేమొద్దు, ముందు డోర్ ఓపెన్ చేసి పెట్టండి అంటూ ఇక ప్రేమ అయితే డోర్ ఓపెన్ చేయబోతుంటే ఒక్కసారిగా వాడు ఇంకా ప్రేమ చెయ్యి పట్టుకుని వెనక్కి లాగుతాడు. వెంటనే ప్రేమ, ఏంటి సార్ ఇదంతా, మీరిలా మిస్బిహేవ్ చేయడం ఏమాత్రం బాగాలేదు అని అంటుంటే, అయ్యో ఎందుకంత కోపంగా మాట్లాడతావు, చూడటానికి అచ్చం పంచదార చిలుకలా ఉన్నావు, మరి పంచదారలాగా తియ్యగా కాకుండా
ఇలా ఘాటుగా మాట్లాడతావేంటి అంటూ వాడైతే ఒకలా మాట్లాడుతూ ఇక ప్రేమని దగ్గరగా తీసుకోబోతాడు. ఒక్కసారిగా ప్రేమ వాడు ఏం చేస్తున్నాడో ముందుగానే అర్థం చేసుకుని ఇక తనకి వాడి మీద డౌట్ వచ్చి ఒక్కసారిగా వాడి 2 కాళ్ళ మధ్యలో గట్టిగా తంతుంది. ఇక వాడు అబ్బా అంటూ నొప్పితో పట్టుకుని బెడ్ మీద పడి విలవిలలాడుతుంటాడు. ఇక డోర్ తీయడానికి ఎంతగా ప్రయత్నించినా సరే డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. ఎందుకంటే వాడు ఇటు లాక్ చేసినా సరే సేఫ్టీగా వాడి మనుషులు అటువైపు డోర్ని లాక్ చేసి ఉంటారు కాబట్టి ఇక ప్రేమ అయితే ఆ తలుపు తీయడానికి ఎంతగా ప్రయత్నించినా ఆ తలుపు మాత్రం ఓపెన్ కాదు. ఇక ప్రేమ ఎలా తప్పించుకోవాలో అర్థం కాక చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో వాడు పైకి లేచి, ఏయ్ ఏంటే, పోనీలే కదా, సాఫ్ట్గా దీన్ని కూల్ చేద్దాం, సాఫ్ట్గా నీ విషయంలో హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చాలా హార్డ్గా ఉన్నావే, నిన్ను హార్డ్గానే హ్యాండిల్ చేస్తాను అంటూ ఇక వాడైతే ప్రేమని బలవంతం చేయడానికి ప్రేమ దగ్గరగా వెళ్ళి ప్రేమ చేతులు పట్టుకుని బెడ్ మీదకి లాగుతూ ఉంటాడు. ఇంకా ప్రేమ అయితే వాడి నుంచి తప్పించుకొని వదులు వదులు, నన్ను వదులుతావా లేదా, హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక వాడైతే ఒక రకంగా నవ్వుతూ, చూడు నువ్వెంత అరిచినా ఇక్కడ నీకు హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరు, చూడు నువ్వు ఆల్రెడీ నాకు చిక్కిపోయావు, నువ్వు నోరు మూసుకుని నా కౌగిట్లో వాలిపోతే నువ్వనుకున్నట్టుగానే ఎంతో కొంత అమౌంట్ నీకిచ్చి పంపిస్తాను, లేకపోతే అనవసరంగా నీకు నువ్వు పబ్లిక్ చేసుకుని ఇలా బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం దానికి, చూడు నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు, గుట్టుగా మగుడుతో కాపురం చేసుకోకుండా ఇలా డాన్సులంటూ ఊరి మీద పడితే నాలంటోడు ఎవడో ఒకడు నిన్ను టచ్ చేయకుండా అస్సలు ఉండడు అంటూ ఇక వాడైతే ప్రేమతో అసభ్యంగా మాట్లాడుతూ ప్రేమ మీద అసభ్యంగా చేతులు వేస్తూ తనని బలవంతం చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా డోర్ అయితే గట్టిగా ఓపెన్ అవుతుంది. అలా డోర్ ఓపెన్ అయ్యేసరికి ఇక ప్రేమ అలాగే ఆ డాన్స్ మేనేజర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇంకా బయట నుంచి లోపలికి వస్తున్న నర్మదా ధీరజ్ని చూసి ఇంకా ప్రేమ అయితే షాక్ అయిపోతుంది. ధీరజ్ అంటూ ఏడుస్తూ ధీరజ్ని హత్తుకుంటుంటే ఇక ధీరజ్ అయితే ప్రేమని పక్కకి నడిపి నర్మదకి అప్పచెప్పి ఇక ధీరజ్ అయితే, రేయ్ ఏంట్రా డాన్స్ కాంపిటీషన్ అని ఒక ఆడపిల్లకి ఆశ పెట్టి తను ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేస్తావా, పైగా డబ్బాస చూపించి తననిలా హోటల్ రూమ్కి తీసుకొచ్చి తప్పుగా ప్రవర్తిస్తావా నిన్ను అంటూ ఇక ధీరజ్ అయితే వాణ్ణి చిదక్కొడుతుంటాడు. వాడితో పాటు వాడి మనుషులు కూడా లోపలికి వచ్చి ధీరజ్తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక వాడైతే, రేయ్ నేనేదన్నా కావాలి అనుకుంటే అది దక్కే వరకు వదిలిపెట్టను, ఈ పంచదార చిలకని నేనంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు, చూడు అందమైన కుందేలు, అబ్బా ఆ కుందేలుతో పాటు ఇంకొక కుందేలు కూడా వచ్చింది, ఈరోజు ఈ 2 కుందేలని నా సొంతం చేసుకుంటాను, నిన్ను చంపైనా సరే వీళ్ళిద్దరినీ నా దగ్గరే అట్టి పెట్టుకుంటాను అంటూ వాడైతే ఇక ధీరజ్తో మాట్లాడుతూ ధీరజ్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. రేయ్ ఇంతవరకు నువ్వు ఏదో అనుకున్నాను, నీ మాటలు విన్న తర్వాత ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావో నీ మాటలే నాకు అర్థమవుతున్నాయి, చెప్తారా నీ సంగతి అంటూ ఇక ధీరజ్ అయితే ఇష్టం వచ్చినట్టు వాణ్ణి చిద్దకొడతాడు. ఇక ధీరజ్ అలా కొట్టేసరికి ఇక నర్మద అయితే తను చెప్పినట్టుగానే పోలీసులకి కాల్ చేస్తుంది. ఇంకా కొంతమంది పోలీసులు అక్కడికి రావడంతో ఇక ధీరజ్ అయితే, సార్ డాన్స్ కాంపిటీషన్ అని వీడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు, ఆడపిల్లల్ని ఇలా డబ్బాస చూపించి ఇదిగో ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నాడు, ఇట్లాంటి వాణ్ణి బయటికి వదలకూడదు అంటూ ఇక ధీరజ్ అయితే వాణ్ణి పోలీసులకి అప్పగిస్తాడు. ఇక వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ధీరజ్ ప్రేమ దగ్గరికి రావడంతో ప్రేమ ధీరజ్ అంటూ ధీరజ్ని హత్తుకోవడంతో ధీరజ్ ఇక ప్రేమని దూరంగా జరిపి లాగొక్కటి పీకుతాడు. ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ అంటూ ధీరజ్ కళ్ళలోకి చూస్తుంటే ధీరజ్, ఛీ నోరు మొయ్, ఇంకొక్కసారి నన్ను ఆ పిలుపుతో పిలవ, మాకు ఎంత నమ్మాను నిన్ను, కానీ నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావా, అసలు నువ్వు ఏం చేసావో నీకు తెలుస్తుందా, నీకేదన్నా జరగరాంది జరిగితే నేను
మీ వాళ్ళకి నా మొహం ఎలా చూపించుకుంటాను చెప్పు? నీ మీద ఎంతో నమ్మకంతో నువ్వు చెప్పింది నిజమని నాన్న నీ చేతిలో డబ్బు కూడా పెట్టి జాగ్రత్తలు చెప్పి పంపిస్తే నువ్వు ఇట్లా చేస్తావా? చూడు, సమయానికి ఇక్కడికి రాకపోతే నీ జీవితం ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ప్రేమ, అవునరా, అవును, నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీకు అబద్ధం చెప్పి గడప దాటొచ్చాను. అందుకే నాకు ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు. నీలాంటి మంచి మనిషికి అబద్ధం చెప్పి నేను బయటికి రావడం తప్పే. కానీ నీకు కారు కొనాలనే ఆశతోనే వచ్చానురా. ఈ కాంపిటీషన్లో గెలిచి 10 లక్షలు గెలుచుకొని నీకు కార్ కొనివ్వాలని ఎంతగానో ఆశపడ్డాను. నా కళ్ళకి ఆ 10 లక్షలు తప్ప మరేమీ కనిపించలేదు. నేనేం చేస్తున్నానో కూడా నాకు అర్థం కాలేదు. అందుకే నీకు ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి ఇలా బయటకొచ్చాను అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్తో చెబుతూ ఉంటే, చూడు, నువ్వు వెళ్ళిన తర్వాత ఎందుకో వదిన నీ విషయంలో అనుమానపడింది. తను నా దగ్గరకొచ్చి జరిగిందంతా చెప్పింది. ఇంతకు ముందే నువ్వు డాన్స్ కాంపిటీషన్ కోసం వదిన్ని బ్రతిమలాడావు. ఆ మరుక్షణమే నీ ఫ్రెండ్ వచ్చి గుండెపోటంటూ నాటకమాడి నిన్ను తీసుకెళ్ళింది. వదినకి అనుమానం వచ్చి నాతో చెప్పేసరికి నా మనసుకు కూడా అలాగే అనిపించి వదిన నేను కలిసి నీ ఫ్రెండ్ని పట్టుకుని 4 పీకితే అన్నీ చెప్పింది. సమయానికి ఇక్కడికి రాకపోతే నువ్వు ఏమైపోయి ఉండేవో దానివో ఆలోచించు. ఛీ, ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. పద. ఇప్పుడే మీ అమ్మ, మీ బాబు, అలాగే మీ అత్త వాళ్ళ ముగ్గురికి నిన్నప్పగించేస్తాను అంటూ ఇక ధీరజ్ అయితే ఆవేశంగా ప్రేమ చెయ్యి పట్టుకుని బరబరా ఈడ్చుకెళ్తుంటే ఇక నర్మద అయితే, ధీరజ్ ఆగు ధీరజ్, ఆవేశపడకు. చూడు, ఇలా ఆవేశపడి ప్రేమ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు. ప్రేమ ఏం చేసినా అది నీకోసమే చేసింది. అదొక్కటి నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని అంటుంటే, అయ్యో వదిన, నాకెందుకు అర్థం కాలేదు? అర్థమైంది. కానీ అది ఏం చేసినా ఆ విషయంలో అందరికీ చెప్పి చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు మీకు కనుక దీని మీద అనుమానం రాకపోతే నిజంగానే దీని జీవితం ఏమైపోయి ఉండేది? వాడి చేతుల్లో ఇది నలిగిపోయి ఉండేది. ఆ తర్వాత ఈ అవమానంతో దాని ప్రాణాలే తీసుకునుండేది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి వదినా అంటూ ఇక ధీరజ్ అయితే నర్మదతో అంటుంటే, నర్మద, చూడు ధీరజ్, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ నువ్విలా ఆవేశంలో ప్రేమని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింట్లో దింపితే తర్వాత మావయ్య గారికి, అత్తయ్య గారికి ఏమని సమాధానం చెప్తావు? ప్రేమ అబద్ధం చెప్పి గడప దాటిందని వాళ్ళకి చెప్తావా అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ ప్రేమ చేతిని వదిలేస్తాడు. ఇంకా అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. చూడు ధీరజ్, ప్రేమ ఏం చేసినా తను నీ కోసమే ఇదంతా చేసింది. కానీ తను ఎట్లాంటి ఊబిలో ఇరుక్కుంటుందో అర్థం చేసుకోలేకపోయింది. ఇంకెప్పుడు ఎటువంటి పొరపాటు చేయదు. నువ్వు దీన్ని మనసులో పెట్టుకుని ప్రేమ మీద కోప్పడ్డం తగ్గిస్తే మంచిది అంటూ ఇక నర్మద అయితే ధీరజ్కి నచ్చ చెప్తుంటే, ధీరజ్, చూడండి వదినా, దీని గురించి నేను నాన్నతో చెప్పలేను. కానీ దీన్ని మాత్రం నేను క్షమించలేను. ఇది నా దగ్గర ఏది దాచిపెట్టదని చిన్న నమ్మకం ఉండేది. కానీ ఇంత పెద్ద అబద్ధం చెప్పి నాతో పాటు అమ్మ నాన్నని కూడా మోసం చేసి గడప దాటింది. ఇక దీని మాట ఎన్నటికీ నమ్మను అంటూ ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరతాడు. ఇక ప్రేమ తను చేసిన తప్పుకి ఎంతగానో కుమిలిపోతుంది. అలాగే నర్మద, ధీరజ్, ప్రేమ ఇంటికైతే వెళ్తారు. ఒక్కసారిగా ప్రేమని చూసిన వల్లి అయితే, అదేంటి మీ ఫ్రెండు వాళ్ళ అమ్మకి హార్ట్ ప్రాబ్లం అన్నారు, హాస్పిటల్ అన్నారు, మరి ఉదయం వెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చావు గోడకు కొట్టిన బంతిలాగా అంటూ ఇక వల్లి అయితే ప్రేమని అడుగుతూ, అవును, నీతో పాటు బట్టలు కూడా తీసుకెళ్ళావు, అది కూడా చాలా భారీ బరువుతో తీసుకెళ్ళావు, మరి ఆ బ్యాగ్ ఎక్కడా అంటూ వల్లి అయితే ప్రేమని
రకరకాల ప్రశ్నలు వేస్తుంది. ఇక పక్కన ఉన్న నర్మద, చూడక్క, ప్రేమ ఇంటికి రావడం నీకిష్టం లేక అడుగుతున్నావా, లేకపోతే తనతో తీసుకెళ్ళిన లగేజీ బ్యాగ్ కోసం అడుగుతున్నావా, నువ్వు ఎవరి కోసం అడుగుతున్నావు, దేనికోసం అడుగుతున్నావు అంటూ నర్మద ఇక వల్లి మరొక ప్రశ్న వేయకుండా రకరకాల ప్రశ్నలతో నోరు మూయిస్తుంది. ఇక పక్కన ఉన్న సుకన్య, ఒసే వల్లి, ఎక్కువగా మాట్లాడితే నీ అంతు కూడా చూస్తుంది, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అంటూ ఇక సుకన్య అయితే వల్లికి నచ్చ చెప్తుంది. ఇంతలో వేదవతి ప్రేమని చూసి, అరే ప్రేమ, మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి సర్జరీ పూర్తయిందా, అప్పుడే వచ్చేసావు, నువ్వు బట్టల బ్యాగ్తో వెళ్తే 4 రోజులు ఉంటావేమో అనుకున్నానమ్మా అంటుంటే ఇక నర్మద, అత్తయ్య, వాళ్ళమ్మకిప్పుడు బాగానే ఉంది, పైగా తనని డిశ్చార్జ్ కూడా చేసేశారు, అందుకే ఇంకా అక్కడ ఎందుకని ప్రేమ వచ్చేసింది అని అంటుంటే, నేను నీతో మాట్లాడలేదు, నా మేనకోడలతో మాట్లాడాను, అయినా నువ్వెందుకు చెప్తున్నావు, అయినా ప్రతిసారి ప్రతి దానిలోనూ తలదూర్చడం నీ కలవాట అంటూ ఇక వేదవతి అయితే నర్మదని విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు కూడా ప్రేమని అడగడంతో నర్మద ప్రేమ గురించి చెప్తుంది. ఇక రామరాజు, పోనీలే, వాళ్ళమ్మగారికి ఏమీ కాలేదు, అదే సంతోషం, వెళ్ళమ్మా వెళ్ళు, ఉదయం అనగా వెళ్ళావు, ఏదన్నా తిన్నావో లేదో అంటూ ఇక రామరాజు అయితే ప్రేమ తల మీద నిమురుతాడు. ఇంకా వీళ్ళందరూ చూపించే ప్రేమకి ప్రేమ మరింత కుమిలిపోతుంది. ఇక గదిలోకి వెళ్లి నర్మదని పట్టుకుని బోరునే ఏడుస్తుంది. ఇక నర్మద అయితే, చూసావా ప్రేమ, నీకోసం అందరూ కూడా ఎంత పరితపించిపోతున్నారో, ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చినందుకే వాళ్ళందరూ నీ గురించి ఎంతగా ఆలోచించారో అర్థం చేసుకో. మరి ఇట్లాంటి వాళ్ళకి అలా అబద్ధం చెప్పి ఎలా వెళ్ళగలిగావు? చూడు, నువ్వు ధీరజ్కి కారు కొనాలన్న ఆలోచన తప్పు కాదనట్లేదు, కానీ ఇలా అందరికీ అబద్ధం చెప్పి గడప దాటడం తప్పు. ఒకవేళ పొరపాటున నీకేదన్నా జరగరాంది జరిగితే ధీరజ్ ప్రాణాలతో బ్రతికుంటాడా? అలాగే అత్తయ్య, మావయ్య అందరూ ఎంతగా బాధపడతారో ఒక్కసారి అర్థం చేసుకో అంటూ ఇక నర్మద అయితే ప్రేమకి నచ్చ చెప్తూ ఉంటే, ప్రేమ, తప్పైపోయిందక్క, చాలా పెద్ద తప్పైపోయింది, నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది, డబ్బుల కోసం అందరికి అబద్ధం చెప్పి అలా వెళ్ళడం తప్పే నాది అంటూ ఇక ప్రేమ అయితే ఎంతగానో కుమిలిపోతుంది. ఇంకా నర్మద, చూడు, ఏడ్చింది చాలు, మరీ ఎక్కువగా ఏడిస్తే తర్వాత నీకే ప్రాబ్లం, వెళ్ళి ఫ్రెష్ అవరా, తినడానికి ఏదన్నా పెడతాను, అలాగే ధీరజ్తో నేను మాట్లాడతాను అంటూ ఇంకా నర్మద అయితే ప్రేమకి నచ్చ చెప్పడంతో, ప్రేమ, అక్క, అసలు నీకు నా మీద ఎందుకు డౌట్ వచ్చింది అని అడుగుతూ ఉంటే, ఎందుకంటే ఇంతకు ముందే నువ్వు డాన్స్ కాంపిటీషన్కి వెళ్తానని నాతో చెప్పావు, పైగా దాని గురించి ధీరజ్తో మాట్లాడమని నన్ను ఫోర్స్ చేసావు, ఇంతలోనే నీ ఫ్రెండ్ వచ్చి నిన్ను హడావుడిగా తీసుకెళ్తాం, పైగా నువ్వు ఫ్రెండు అమ్మకి అంత బాగోకపోయినా నీలో సంతోషం, ఇక వెళుతూ డాన్స్ కాంపిటీషన్ అంటూ నా ముందు నోరు చేరడం, నువ్వు చేసే ప్రతి పని నాకెందుకో అనుమానంగా అనిపించింది, అందుకే ధీరజ్తో మాట్లాడి మేం కూడా నిన్నే ఫాలో చేశాం, కానీ నువ్వెక్కడికి వెళ్ళావో తెలీదు, అలాగే ఎవరితో వెళ్ళావో తెలీదు, పైగా మేమిద్దరం వస్తుంటే నీ ఫ్రెండు నిన్ను కారెక్కించి మరి వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చుని ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తింటుంది, పైగా తల్లికి ఒంట్లో బాగోపోతే ఎవరన్నా అలా ఐస్ క్రీమ్ తింటారా, అందుకే దాన్ని పట్టుకుని 4 పీకితే అదే అని చెప్పింది, ఇక కార్ నెంబర్ తీసుకుని మేం వస్తే ఆ కార్ నేరుగా ఆ రెస్టారెంట్ దగ్గర ఆగింది, ఆ హోటల్లో ఎంక్వైరీ చేస్తే ఇదిగో ఇలా బయటపడ్డావు, అది జరిగింది, చూడు, ఎప్పటికైనా బయట ఎలా ఉందో అర్థం చేసుకుని ధీరజ్తో ఎలా ఉండాలో తెలుసుకుంటే నువ్వు ధీరజ్ హ్యాపీగా ఉంటారు, లేకపోతే ఇదిగో నేను సాగర్ బాధపడుతున్నట్టు జీవితాంతం బాధపడాలి అంటూ ఇక నర్మద అయితే ప్రేమకి నచ్చ చెప్పి ఇక ప్రేమని లోపలికి పంపిస్తుంది. అలాగే బయట బాధపడుతూ కూర్చున్న ధీరజ్ని చూసి ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ధీరజ్ అని పిలవడంతో ఇక ధీరజ్ వదినా అంటూ ఇక నర్మద 2 చేతులు పట్టుకుని బోరున ఏడుస్తాడు.
ధీరజ్, ఏంటయ్యా ఇది? నువ్వెంతో ధైర్యంగా ఉంటావు, నువ్విలా ఏడవడం ఏంటి అని అంటుంటే, మరి ఏం చేయను వదినా, ఏం చేయను. చూసావా ప్రేమ ఎంత పెద్ద ప్రమాదంలో పడింది. మీకొచ్చిన అనుమానంతో ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళకపోతే ప్రేమ పరిస్థితి ఏమై ఉండదో ఒకసారి ఊహించుకుంటేనే భయంగా ఉంది. నేను అందరికీ ఏం సమాధానం చెప్పాల్సి వచ్చేదో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇక ధీరజ్ అయితే నర్మద చేతులు పట్టుకుని మరింత కుమిలిపోతాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.